బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగం, ఆకలి చావులు పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును నిలిపివేయాలని, పాక్ ఉగ్రవాదులపై కాల్పుల విరమణ పాటించని, ప్రధాని బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్కౌంటర్ పేరుతో అమాయక ఆదివాసులను చంపుతున్నారని అన్నారు. డబ్బులు లేవని సాకు చూపి హామీలు అమలు నుంచి తప్పించుకోవడానికి యత్నిస్తున్నారని, తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఇళ్లు లేకుండా ఉన్నాయని, కొర్రీలు పెట్టకుండా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలు ఇవ్వాలన్నారు. స్మార్ట్ సిటీ పన్నుల పేరుతో పేదలు వేసుకున్న గుడిసెలను, వ్యాపార సముదాయాలను తొలగిస్తూ పెద్దలు ఆక్రమించుకున్న వాటిని ముట్టుకోవడం సరికాదన్నారు. ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాటికి సంబంధించి విదేశాలకు కూడా బృందాలను పంపించి ఆ దాడికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేసే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం పూనుకున్నది. ఉగ్రవాదులు పహల్గాంలో జరిపినటువంటి దాడిని, దారుణంగా హత్య చేసినటువంటి ఘటనను దేశవ్యాప్తంగా ప్రజానీకం ఖండించింది. అట్లాగే దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలన్నిటికి కూడా దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా మద్దతుగా నిలబడడం అనేటటువంటి జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో 2-3 అంశాలు ఇప్పుడు దేశ ప్రజల్ని లేదా ప్రభుత్వం నుంచి వివరణ కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఒకటి, ఉగ్రవాద దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళని ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఆ వైఫల్యం జరుగుతుంది అని ప్రజానీకం అంతా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ జరిపిందని విజయోత్సవంగా చెప్తున్న సందర్భంలో దేశ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి ఆ దాడుల్ని ఎదుర్కోవడానికి మద్దతు తెలియజేసిన సందర్భంలో ఈ 4 ఉగ్రవాదులు దాడి జరిపారంటున్నారు. వాళ్ళని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు, దాడి జరపకముందే వాటిని కనుగొనడంలో ఎందుకు వైఫల్యం జరిగింది అనే విషయాలు ప్రజలు ఈరోజు తెలుసుకోవాలని కోరుతున్నారు. అట్లాగే ఈ ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి అనంతరం భారత్కు పాకిస్తాన్కు మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం, కాల్పులు, ఇలాంటి ఘటనల తర్వాత ఈ 2 దేశాల మధ్యనే చర్చలు జరిగి కాల్పుల విరమణ జరిగింది అనేటటువంటిది ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నా వల్లనే ఈ కాల్పుల విరమణ అనేటటువంటిది ఇరు దేశాలు విరమించడం జరిగింది, వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు పెట్టి బెదిరించడం వల్లనే ఈ 2 దేశాలు కాల్పుల విరమణ చేశారు అని చెప్పి ఆయన 1కి 4 సార్లు బహిరంగంగా ప్రకటిస్తున్నాడు. ఈ ప్రకటిస్తున్నటువంటి దాన్ని మోడీ ప్రధానమంత్రి ఖండించడం లేదు. ఖండించకపోవడం వల్ల దేశ ప్రజలందరూ కూడా మన దేశం చాలా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడం కానీ పాకిస్తాన్ వివరించిన తీరుకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నటువంటి ఈ క్రమంలో ట్రంప్ చెబితే తప్ప కాల్పుల విరమణ అనేటటువంటి జరిగింది అని అంటే అది దేశాన్ని అవమానించినటువంటి ఘటనగా ప్రజలు భావిస్తున్నారు. అందుకని దీని మోడీ వివరణ ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండడం వల్ల అది ట్రంప్ చెప్పింది వాస్తవం అని చెప్పి ప్రజలు ఫీల్ అవుతున్నారు.